హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఓం నమో వెంకటేశాయ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు వీడియోలో అయితే అనకాపల్లి నూకాంబిక అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. మేమైతే ఉగాది మర్నాడు వెళ్ళామన్నమాట. అనకాపల్లి అనగానే ముందుగా గుర్తొచ్చేది నూకాంబిక అమ్మవారి టెంపుల్, ఇంకా గౌరీ పరమేశ్వరుల పండగ అనమాట. నూకాంబిక అమ్మవారి పండగ అయితే కొత్త అమావాస్య నుంచి నెల రోజులు పండగ అవుతుందన్నమాట. కొత్త అమావాస్య రోజు నుంచి నెల రోజులు అలా భక్తులు వెళ్తూనే ఉంటారనమాట. మామూలుగా వెళ్తారు, కానీ ఈ నెల రోజులు ఇంకా ఎక్కువ మంది వెళ్తారనమాట. పండగలు అవి చేసుకున్న వాళ్ళు, నూకాంబిక అమ్మవారి పండగలు అవి అనుకున్న వాళ్ళు ఈ నెల రోజుల్లో ఎక్కువ చేసుకుంటారనమాట. ఇదైతే టెంపుల్కి వెళ్ళే దారి అనమాట. నాకైతే కరెక్ట్గా తెలియదు, కానీ వెళ్ళేటప్పుడు అయితే కొంచెం కొంచెం తీసాను అనమాట. మాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ప్రతి ఇయర్ అయితే ఈ నెల రోజుల్లో ఏదో ఒక రోజు అయితే కంపల్సరీగా వెళ్తామన్నమాట. కొన్ని కొన్ని ఫేమస్ టెంపుల్స్ అయితే ఉంటాయి కదా, అందులో మన ఏరియాకి అనకాపల్లి నూకాంబిక అమ్మవారు కూడా చాలా ఫేమస్ కదా. అమ్మవారి టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. టెంపుల్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు. పక్కన ఉన్న కళ్యాణ మండపంలో అయితే అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారనమాట. 2 ఇయర్స్ నుంచి అక్కడే జరుపుతున్నారనమాట పండగ అనేది. వేరేగా విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించి ఆ అమ్మవారికి అయితే పండగ అయితే చేస్తున్నారనమాట. 2 సంవత్సరాలు బట్టి అలాగే జరుగుతుంది. అసలు చూడండి ఎంత లైటింగ్ పెట్టారో, చాలా బాగుంటుంది. అమ్మవారు కూడా చాలా నిదర్శనం అనమాట. మా ఆశీకి అయితే 2 ఇయర్స్ ఉన్నప్పుడు నూకాంబిక అమ్మవారు అంటే అమ్మవారు వస్తారు కదా, అంటే చికెన్ పాక్స్ అవి ఉంటాయి కదా, అవి వచ్చినప్పుడు అందరూ చికెన్ పాక్స్ అన్నారనమాట. అమ్మ అలా అవ్వకుండా చూడు తల్లి, నీ గుడికి వచ్చి తల వెంట్రుకలు తీయించుతానని చెప్పాను అనమాట. వెంటనే తగ్గిపోయాయి. వెంటనే ఈ టెంపుల్లో అయితే మా ఆశిన్యాకి గుండు కూడా చేయించామన్నమాట చిన్నప్పుడు. పెద్దవాళ్ళకి వస్తేనే ఉండలేం కదా, అందులోని చిన్నపిల్లలకి వస్తే ఇంకా అస్సలు ఉండలేరు. నేను వెంటనే దండం పెట్టుకుంటే తగ్గిపోయాయి అనమాట. వెంటనే టెంపుల్కి అయితే వచ్చి తలనీలాలు అయితే అర్పించాం అనమాట ఈ టెంపుల్లోని. అలాగా చాలా నమ్మకం అనమాట మాకు కూడా. ఈ టెంపుల్ స్టార్టింగ్లో అయితే పాదాలు ఉంటాయన్నమాట. మేము వెళ్ళడమే చాలా లేటుగా వెళ్ళడం వల్ల క్యూ లైన్లో ఒక్కరు కూడా లేరు. అసలు టికెట్స్ ఇచ్చేవాళ్ళు కూడా లేరనమాట. చాలా ఖాళీగా ఉంది. మనకి ఏ క్యూ లైన్లో నచ్చితే ఆ క్యూ లైన్లో వెళ్ళొచ్చు. టికెట్స్ కూడా అయితే ఎక్కడ ఇవ్వడం లేదు. లేట్ అయిపోయింది అనమాట, 8:30 అలా అయిపోయింది. అందువల్ల అయితే ఒక్కరు కూడా లేరు. ఆ రోజు ఉదయం కూడా అస్సలు ఖాళీ లేదట. వేరే వాళ్ళు వెళ్తే చెప్పారనమాట. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. మీరు కూడా దర్శించుకోండి. నూకాంబిక అమ్మవారు స్లో మోషన్లో పెట్టడం వల్ల అలా అయిపోయిందనమాట. చాలాసేపు ఉన్నారనమాట. ముందునైతే చిన్న విగ్రహం ఉంటుంది, లోపలైతే పెద్ద విగ్రహం అనమాట నూకాంబిక అమ్మవారు. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. గురువుగారు అయితే గాజులు, పసుపు, కుంకుమ, పువ్వు ఇచ్చారనమాట. ఖాళీగా లేనప్పుడు వస్తే అలాగే ఇవ్వరు కదా. ఇప్పుడు ఏది జరిగినా మన మంచిగా అనుకుంటాను నేనైతే. ఇక్కడైతే ప్రతి టెంపుల్లోనూ పోతురాజు స్వామి టెంపుల్ ఉంటుంది కదా, ప్రతి అమ్మవారి టెంపుల్లోనూ అలాగా అక్కడ ఉన్నారనమాట. ఇక్కడైతే నెక్స్ట్ డేకి వేరే ఆవిడైతే పెద్ద ముగ్గు వేస్తున్నారు. చాలా పెద్ద ముగ్గు వేస్తున్నారని అయితే వీడియో తీశాను. ఇదైతే అటు నుంచి వస్తున్నప్పుడు అనమాట. ఇది స్టార్టింగ్, అందుకే పాదాలు ఉన్నాయి. ఇదైతే ఎన్టీఆర్ స్టేడియం అనమాట. ఎన్టీఆర్ స్టేడియంలో ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. ఈ నెల రోజులు వచ్చిన భక్తులందరికీ కొంచెం ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. ఆ టెంపుల్ దగ్గర అయితే ఈ ప్రోగ్రామ్స్ అవి చేయడం అవ్వదు, అందువల్ల అయితే స్టేడియంలో పెట్టారనమాట. ఇక్కడైతే ఈ పిల్లలు అష్టలక్ష్మి స్తోత్రంకి వేస్తున్నారనమాట డ్యాన్స్. తర్వాత అయితే ఇలాగ ఆవులు ఇలాగా కొంచెం బొమ్మల్లాగా పెట్టారనమాట. చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా అలాగ అన్నట్టు. తర్వాత అయితే ఆర్చరీస్, ఇంకా
అన్ని గేమ్స్ ఉన్నాయన్నమాట. ఎగ్జిబిషన్‌లో ఉన్న గేమ్స్ అవి ఉన్నాయి. వాటితో పిల్లలు కూడా ఆడారనమాట. ఈ ఎగ్జిబిషన్‌లో కూడా అమ్మవారి విగ్రహాన్నయితే పెట్టారు. చూడండి టెంపుల్‌లో ఉన్నట్టే ఉందనమాట అమ్మవారు. అంత పెద్ద విగ్రహం అయితే పెట్టారు. ఇక్కడైతే ఆర్చరీ ఇక్కడ బాణాలు వేయడం పెద్దాయన ఏస్తున్నారనమాట. చూస్తున్నాను. వీడియో అయితే తీశాను. అంత పెద్దాయన ట్రై చేయడమే గ్రేట్ కదా! చూడండి ఆయనైతే ట్రై చేస్తున్నారు. అక్కడ మనం వేసేది యెల్లో కలర్ మధ్యలో ఉంది కదా! ఆ యెల్లో కలర్‌లో వేస్తే గిఫ్ట్ ఇస్తారట. ఆ పెద్దాయనైతే వైట్ మీద వేశారనమాట. ఇలా పిల్లల చేత కూడా ఏయించితే చాలా బావుంటదనమాట. కాన్సంట్రేషన్ పెరుగుతదనమాట. అందువల్ల అయితే మా హస్బెండ్ పిల్లల చేత ఇలాంటి గేమ్స్ అవి కూడా ఆడించుతారనమాట. వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా! వాళ్ళకైతే చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి అందువల్ల అయితే ఆడించుతారనమాట. ఈ అన్నమాట అనే పదాన్ని వదలలేకపోతున్నాను అసలా. తర్వాత అయితే దీక్షిగడు వేస్తున్నాడనమాట. తర్వాత అయితే ఆషిన్య వేసింది రెడ్ కలర్ వరకు వెళ్ళిందనమాట. అలాగా గురి చేసి వేయడం వల్ల పిల్లలకి కాన్సంట్రేషన్ అనేది పెరుగుతుందనమాట. ఇలాంటివి ఇంట్లో అయితే చేసుకోలేం కదా! అందువల్ల అయితే పిల్లల చేత అయితే ఇలాంటి గేమ్స్ అన్నీ ఆడించుతారు. ఇక్కడైతే రింగులు వేయడం అనమాట. రింగులు వేసేది కూడా ఆడించారు. చాలా ఖాళీగానే ఉంది. ఉగాది మర్నాడైనా సరే చాలా ఖాళీగా ఉంది. ఇక్కడ రింగుల గేమ్స్ కూడా ఆడారు. రాలేదనమాట ఇందులో కూడా ఏమీని. చాలా దూరంగా ఉంది. పండగల్లో ఇంత దూరం ఉండదనమాట. ఇక్కడైతే చాలా దూరంగా ఉంది. ఈ నెల రోజుల్లో ఎవరికైనా ఎప్పుడూ వెళ్ళకపోతే నూకాంబిక అమ్మవారి టెంపుల్‌కైతే కంపల్సరీగా ఒకసారి అయితే విజిట్ చేయండి. చాలా బావుంటది. పిల్లలకి మ్యాక్సిమం 90% మేము టెంపుల్స్‌కి వెళ్ళి, పండగలకి వెళ్ళే ఇలాంటి గేమ్స్ అయితే ఆడించుతాము. మామూలుగా వెళ్ళడం అనేది చాలా తక్కువ అనమాట. మాకు హాలిడేస్ వచ్చినా, ఏమొచ్చినా ఫస్ట్ ఏ టెంపుల్‌కి వెళ్ళాలనే ఆలోచిస్తాము. నెల రోజుల్లో కనీసం ఒక్క టెంపుల్‌కైనా వెళ్ళకపోతే అసలు ఎక్కడికి వెళ్ళలేనట్టు అనిపిస్తదనమాట. కనీసం ఊర్లో ఉన్న టెంపుల్‌కైనా, టౌన్‌షిప్ టెంపుల్‌కైనా ఏదో ఒక టెంపుల్‌కైతే వెళ్తామనమాట కంపల్సరీగా. ఇక్కడైతే బాల్స్ గేము. ఇలా బాల్స్ వేసినప్పుడు అక్కడ నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ కౌంట్ చేసి ఆ నెంబర్స్‌లో ఉన్న గిఫ్ట్స్ అయితే వెనకాతల ఉన్న గిఫ్ట్స్ అయితే ఇస్తారనమాట. ఈ గేము, రింగుల గేము, ఆర్చరీ ప్రతి ఎగ్జిబిషన్‌లోని ఇవే ఎక్కువ ఉంటాయన్నమాట. స్నాక్స్ బాక్స్ అయితే వచ్చిందనమాట. స్నాక్స్ బాక్స్ అయితే చూపిస్తున్నాడు మా వోడు ఓపెన్ చేసి. ఇది వచ్చిందనమాట. తర్వాత అయితే మళ్ళీ ఆర్చరీ ఆడతానన్నారు. అక్కడైతే దీక్షు 2ను ఆషి 2 వేస్తున్నారన్నమాట. 50 రూపీస్‌కి 4 అనమాట. ఆషిని అయితే వేసింది. 2 కూడా రెడ్ దాకా వెళ్ళాయన్నమాట. ఆ పక్కనున్న ఆయన అయితే మెచ్చుకుంటున్నారు తన్ని. ఈ గేమ్స్ ఆడాలంటే చాలా కాన్సంట్రేషన్‌గా ఉండాలన్నమాట. పక్కన ఏం జరుగుతుంది అవన్నీ ఏం చూడకూడదు. ఆయనైతే మెచ్చుకున్నారనమాట. 2 కూడా రెడ్ వరకు వెళ్ళాయి. చాలా బాగా వేసింది. ఇది అయిపోయిన తర్వాత అయితే లవకుశ రామాయణ గాథ చెప్తారు కదా! అదైతే నాకు చాలా ఇష్టం. అక్కడ అది కూడా చేశారనమాట. తర్వాత అయితే మిరపకాయ బజ్జీలు, ఐస్ క్రీమ్‌లు తిన్నాం అనమాట. తర్వాత అయితే ఈ టెంపుల్‌లో అయితే కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము. ఇద్దరూ ఒకలాంటివి డ్రెస్సులు వేసుకున్నారనమాట. అలా వేసుకుంటే నాకైతే చాలా ఇష్టం. తర్వాత అయితే రెస్టారెంట్‌కి వెళ్ళాము. అక్కడైతే ఇది ఉందనమాట. దీంతో కొన్ని స్టిల్స్ అయితే ఇచ్చారు పిల్లలు. ఈ విధంగా అయితే అయిపోయిందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.
ఎవరైనా అనకాపల్లి నూకాలమ్మ టెంపుల్‌కి వెళ్ళకపోతే ఈసారి అయితే వెళ్ళండి. బావుంటది. చాలా అమ్మవారైతే చాలా నిదర్శనం అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.